అది వేధిస్తామని ముందే చెప్పారు, వేధించమని ప్రజలు కూడా ఓట్లు ఇచ్చారు కాబట్టి వేధిస్తున్నారు. ఆయన వేధిస్తామని ముందే చెప్పారు కదా, ఆయనే కాదు చాలామందిని వేధిస్తామని ముందే చెప్పారు కదా. ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమంటున్నాం, దానికి సంబంధించిన హామీ ఏది, దీనికి సంబంధించిన హామీ ఏది అని అడుగుతున్నాం. అదే ఏది ఆ హామీ ఎందుకు అమలు చేయలేదు, ఈ హామీ ఎందుకు అమలు చేయలేదు అని అడుగుతున్నాం. ఇప్పుడు అట్లాంటిదే ఇది కూడా, ఇక్కడ హామీ అమలు చేయడం అనేటటువంటిది కాదు కదా, ఏకంగా పోసాని ఇది ఒక హామీ అమలు చేస్తున్నారు వాళ్ళు, దాన్ని కాదనడానికి ఏం లేదు కదా. పోసాని కృష్ణమూర్తికి సంబంధించినంత వరకు చాలా క్లియర్గా ఉన్నటువంటి పాయింట్ ఒకటి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇతర నాయకులు కార్యకర్తలతో ఏదన్నా జరిగినప్పుడు కనీసం ఆ ఏరియాకి సంబంధించిన కొంతమంది వెళ్తున్నారు, హడావిడి చేస్తున్నారు. పోసానిధికి సపోర్టింగ్గా అక్కడ ఎవరన్నా నినాదం చేయడానికి వస్తున్నారా, లేదా పోసానికి సపోర్ట్గా అక్కడ ఎవరన్నా మాట్లాడుతున్నారా? అదేం భయంతో కాదు, విరక్తితో. ఎవరైనా అమ్మల్ని అక్కల్ని తిడతా, లేదా ఇళ్లల్లో ఉన్న మహిళల్ని బూతులు తిడతా మాట్లాడితే దాన్ని ఏ సమాజం హర్షించాలా, ఎందుకు హర్షించాలా, ఎందుకు అంగీకరించాలా? ఒక ఆస్పెక్ట్ ఒప్పుకుందాం, అన్ని కేసులు పెట్టడం, ఒకే అంశం మీద వందల కేసులు పెట్టడం అన్నటువంటిది తప్పే. కానీ మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం తిట్టడం నేరం కాదు. అలా తిట్టినటువంటి దాంట్లో ఎలాగూ తర్వాత కేసు కొట్టేస్తారు, అయితే గీతే సారీ చెప్తే అయిపోతుంది. అక్కడ ఈ దేశంలో ప్రధానమంత్రి విషయంలోనే అట్లా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఒక క్షమాపణతో తప్పించుకున్నటువంటి పరిస్థితుల్లోనే. కాబట్టి ఏముండదు ఇక్కడ. కాబట్టి ఇక ఎట్లాగూ జైల్లో శిక్ష వేయలేరు, ఫైనల్గా శిక్ష పడదు. కాబట్టి ఇది శిక్ష, ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఈ కేసు నుంచి ఆ కేసుకి. అంటే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కాదు, చట్టంలో ఉన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని తిప్పి వేధించడం అన్నటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ప్రతీకార రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు, ఎప్పుడూ చేయలేదు, ఇది రాజకీయ